హాయ్! హలో! మై లవ్లీ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అశ్మి క్లింకారా'. సో, మా ఇంట్లో, మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో మీతో షేర్ చేసుకోబోతున్నా. సో, అంతకన్నా ముందు ఒక చిన్న నోట్ అండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల రీజన్ ఉందండి. అదేంటంటే, ఈ అత్యంత అధికమైన చలికాలంలో జలుబు బాగా చేసేసిందండి. ఎవరికంటారా? మా అమ్మకండి. సో, అందుకే మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతుంది. నేనిస్తున్నాను. సో, అదండి రీజన్ మా అమ్మ ఇవ్వలేకపోవడానికి కారణం. ఇంకా వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం వీడియో లేట్ అయిందని ఏమనుకోకండి. ఇంక ఈ వీడియో వచ్చేసి భోగి నుంచి స్టార్ట్ చేసేసుకుందాం. భోగి నుంచి సంక్రాంతి వరకు ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే ఉందండి. ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, గడపకి చక్కగా అలంకరించుకొని, నేను మా అమ్మ అయితే కలిసి భోగి కుండలో ముగ్గు వేసేసాం సింపుల్‌గా. అందులో కలర్స్ అద్దేసుకున్నాము. చూసారండి ముగ్గు ఎంత బావుందో ముందెళ్ళిపోయింది కదా! సో, కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంక తెల్లవారుజామున భోగి మంటలు స్టార్ట్ చేసామండి. అక్కడ భోగి మంటల దగ్గర సందడిగా జరిగింది. ఇంక ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాం. ఇంకా దేవుడికైతే భోగి పళ్ళండి. అదేనండి ఈ రేగిపళ్ళు చిన్న చిన్నవి పెట్టుకుంటాం గదా! అవి పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మా అన్న అయితే మార్కెట్‌కి వెళ్లి పెద్ద పెద్ద చెరుకు గళ్ళు తీసుకొచ్చేసాడండోయ్! సో, ఎవరు తింటారని ఆ చెరుకు గడలు నాకర్థం కాలేదండి. చాలా పెద్దగున్నాయి. ఇంకా పండగ సందర్భంలో మార్కెట్‌లో బంతి పూలు గూడా చాలా చౌకగా ఉన్నాయని తీసుకొచ్చేసాడు. ఇంక నేనేం చేశాను, సో, మా నాన్న తీసుకురావాల్సినయి ఇయన్నీ మా అన్నయ్య తీసుకొచ్చాడు. సో, మా డ్యాడీకి తెలీదు ఏం తేవాలి, ఎక్కడికెళ్ళాలి కాబట్టి. సో, ఇవన్నీ ఏదైనా సరే ఇంక మా అన్నయ్య ఎళ్లి తీసుకురావాలి. ఇంక నేను తమలపాకు, బంతిపూలు వేరు వేరు ఎందుకని బంతి పూలతో పాటే గుచ్చేసానండి. సో, కలర్‌ఫుల్‌గా ఉందని. ఇంక తెల్లవారితే మకర సంక్రాంతి. ఇంక తెల్లవారితే మకర సంక్రాంతి గదా! సో, ఇలాగా పీటకం ముగ్గు, రథం ముగ్గు వేసేసుకున్నాం ఇంటి వాకిట్లో. పసుపు, కుంకుమ వేసేసిందమ్మ. ఇంకా ఇలా గ్యాస్ స్టవ్‌ని గూడా ఎందుకు అలంకరించుకున్నామంటే, మనం గ్యాస్ స్టవ్‌ని గూడా దేవుడితో సమానంగా చూస్తాం. అదేనండి అగ్నిదేవుడు గదా! సో, కాబట్టి చిన్న ముగ్గు పెట్టేసేసుకున్నాం. ఇంకా సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళొస్తారు. ఇంకా చాలా కోడి పందాలు అన్నీ ఉంటాయి గదా! అంతకన్నా ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది రైతండి. ఆ రైతు ఎంతో పండించిన పంట చేతికొచ్చిద్దండి. తన ఇంట్లోకొస్తది. సో, వడ్లు వస్తాయి తన ఇంట్లోకి. అవి ఇంటికి తెచ్చుకుంటారు గదండీ! రైతు ఎంత బాగుంటే అందరూ అంత బాగుంటారని నా నమ్మకం అండి. సో, ఏమంటారు? మీకు కరెక్టేనా? ఓకే. కరెక్ట్ అయితే కామెంట్‌లో చెప్పండి. ఇంకైతే కొత్త దుస్తులు గూడా ధరించేస్తాము. అందరం తెచ్చేసుకున్నామండి మేము గూడా. నాదైతే హాఫ్ సారీ లుక్ సూపర్‌గుంది తెలుసా అండి. సో, ఇంకా మా అమ్మ అక్కడ మాట్లాడింది. సో, వాయిస్ ఓవర్ సరిగ్గా లేదు. వాయిస్ బాలేదని తీసేసి నేనే మాట్లాడుతున్నాను. అన్నయ్య, నాన్న షర్టు, ప్యాంట్లు తెచ్చుకున్నారు. మా అమ్మ సింపుల్‌గా ఒక శారీ తెచ్చేసుకుంది. ఇంక ఇంట్లో అయితే ఇలాగ దేవుడి దగ్గర చేసుకున్న పిండి వంటలన్నీ పెట్టేసుకుని, నైవేద్యాలు పెట్టేసుకున్నాం. చాలా చక్కగా పూజ అయితే జరిగిందండి. ఇంకా యాజ్ యూజువల్‌గా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాం. మరి మీరు కూడా చేసేసుకున్నారా? చేసుకున్నారా? పిండి వంటలు చేసుకున్నారా? నైవేద్యాలు తయారు చేసుకున్నారా? పొంగల్లు, పులిహారలు? సో, నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇంకా తెచ్చినవన్నీ చెరుకు గడలనైతే వెంకన్న స్వామి దగ్గర అలంకరించాడండి చూడండి. ఇంక మనం ఎక్కడ పెడతామండి ఆ చెంతంత పెద్ద పెద్ద చెరుకు గడలు. సో, నా ఇల్లంత ఉన్నాయండి అవైతే. ఇంకా ఇక్కడ మాకు గోడ మీద వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాం గదా! సో, ఇంక వెంకటేశ్వర స్వామికి చక్కగా బొట్టు పెట్టేసి, చామంతి పూలతో అలంకరించేసి, పైన బంతి పూలు పెట్టేసుకొని, చక్కగా అటో గడ, ఇటో గడ పెట్టేసాం. చాలా అంటే చాలా బావుంది. సో, ఇంకా అంతే ఉంచేసుకున్నాం మేము అక్కడ చాలా బావుందని. ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతి అంటే పెద్దల పండుగంటారు గదా! సో, అంతకన్నా ముందు ఒకటి గడపలన్నిటి తోరణాలు ఇవి ఎప్పుడో కట్టేసామండి. తర్వాత వీడియో మధ్యలోకొచ్చినాయి అవి. పాయింట్‌కొస్తే సంక్రాంతి అంటే పెద్దల పండగ కూడా అంటారు. వాళ్ళకి పెట్టుకోవాలి. వండినియి, తెచ్చినియి అన్నీ అంటారు గదా! సో, మా ఊర్లో అయితే పండగ రోజే పెద్దల దగ్గర కొత్త దుస్తులన్నీ పెట్టేసుకుంటాం. వండిన పిండి వంటలు గూడా పెట్టేసుకుంటామండి. అదే అండి మా తాత వాళ్ళందరూ పెట్టేసుకున్నారు. మా అమ్మ, మా నాన్న. ఇంకా పెద్దలుంటారు. పెద్దల పండగంటారు కాబట్టి పెట్టేసేసుకున్నాం. ఇంకా మా అవుట్‌లుక్ అయితే చూసేయండి. మేము అలా ఎలా ఉన్నామో, మా లుక్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పేయండి. వన్స్ అగైన్ అందరికి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సో నా డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పేసేయండి. సో హాఫ్ సారీ నా లుక్ ఎలా ఉంది, బాగుందో చెప్పండి. అండ్ మా మమ్మీ సారీ, మా డాడీ డ్రెస్. కెమెరామెన్ ఇంకా వేయలేదు. సో గైస్ నా ఫైనల్ గా వీళ్ళందరితో నా అవుట్ఫిట్ చాలా బాగుంది కదా. ఇంకా మా ఊర్లో అయితే ప్రతి ఇయర్ సంక్రాంతికి ఇలాగా రామాలయంలోని ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఇలాగ తెప్పోత్సవంలా చేస్తారండి. ఇలా పందిర్లు అలంకరించి ఇలా పెడతారు. భజన చేస్తూ ఉంటారండి. మా ఊర్లో అయితే ఇలా జరుగుతుంది. మరి మీ ఊరుల్లో ఎలా జరిగిద్దండి సంక్రాంతి సంబరాలు? సో, ముగ్గుల పోటీలు కూడా జరిగినాయండి అవి గూడా. ఇంకా సూర్యాస్తమయం. సో, మేము రెడీ అయ్యి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఇదివరకైతే చెరువు చుట్టూ తిరిగేవాళ్ళండి. ఇప్పుడు చెరువు నుంచి ఇటు ఆ మూలకి వరకు వెళ్ళేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారండి. 3 రౌండ్స్ ఏస్తారు అలాగా. ఇంకా కొబ్బరికాయలు ఇచ్చేవాళ్ళు కొబ్బరికాయలు, ఇంకా అయ్య వాళ్ళ దగ్గర దీవెన తీసుకుంటారు. ఇలా ఇంకా వస్తా ఉంటారండి. ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తా ఉంటారు. ఇంకా మనం కూడా చూసారా ఎట్లా చూస్తున్నామో.
నాకైతే అక్కడ సూర్యాస్తమయం సన్‌సెట్ కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చాలా అంటే చాలా బావుంది. నేను అటే చూస్తూ ఉన్నాను. ఇంకా దేవుడు వస్తున్నాడు గదా! అని ఇంక ఇట్లా తీశాను. అండ్ ఫైనల్‌గా ఈ విధి ఎందుకు పెట్టానమ్మా అంటారేమో! మీరు చూస్తారని, మీకు ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. సో, అందుకే పెట్టాను. సో, మీ సైడ్ ఎట్లా జరిగిద్దో నాకు కామెంట్‌లో చెప్పండి. మా సైడ్ అయితే ఇలా జరుగుతది. పన్నీరు వాసుదేవరావు 100 రూపాయలు. కాటూరు రామ శివరామ ఇంక తెప్పోత్సవం కంప్లీట్ అయినాక ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి మేమైతే పండగ అయితే మొత్తం రెడీ అయిపోయాం అందరం. మా చెల్లి, మా నాన్న, ఇదిగోండి మా అమ్మ, ఇది ఫైనల్గా అయితే నేను. సరేనండి. అబ్బాయిల పెంట్ల అవస్థాడురేమో. ఉంటామండి. మళ్ళీ సంక్రాంతిలో మళ్ళీ కలుద్దాం మనం. సో కన్ను అందరూ బాగా ఎంజాయ్ చేసేయండి ముక్క చెక్కతో. అసలు పండగ అదే. నువ్వు చెప్పు సో గ్యాస్ ఫైనల్గా అయితే రేపైతే అసలు పండుగ ఉంటుంది. రేపైతే మొత్తం దుమ్ దమ్ పండుగ, మటన్, చికెన్, దుమ్ ఫిష్, దోస్తాం, ప్రాన్స్ అన్ని మొత్తం మామూలు ఉండదు. సో లెట్స్ ఎంజాయ్ ఇట్. సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ భోగి అండ్ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు గైస్. ఇంకా అదే రోజున ఈవినింగ్ అయితే వెంకటేశ్వర ఊరేగింపు కూడా జరిగిద్దండి. ఇంకా మా లైన్కి వచ్చేసరికి వెంకటేశ్వర అయితే 8:30 అయిందండి. ఇంకా మేము పుష్పం, కొబ్బరికాయ, కర్పూరం ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. స్వామివారి ఎదుట పిల్లల కోలాటం హడావుడి బాగా జరుగుతుంది. చాలా చక్కగా చూడముచ్చటగా ఉందండి పిల్లల కోలాటం అయితే. సో ఎంకెన్న ఊరేగింపు అయితే ఇలా జరిగింది. మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది. ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్.